అనకాపల్లి జిల్లా చోడవరంలో దళిత విముక్తి రాష్ట్ర కన్వీనర్ సుర్ల వెంకటరమణ జూలై 2న విశాఖలో ర్యాలీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. భూమి లేని పేదలకు పంపిణీ, రిజర్వేషన్ల పరిరక్షణ, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ నిలిపివేత, దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కార్యక్రమ పోస్టర్ను ఆవిష్కరించి దళిత, బహుజన ప్రజా సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. మన భారత పాలకులు ప్రజలు నమ్మి ఓట్లేసి పన్నులు కట్టి ఎన్నుకుంటున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. పాలకులేమో ఎన్నుకున్న పాలకులు ప్రభుత్వం ఇప్పటికే ఏర్పడిన అనేక ప్రభుత్వ రంగ సంస్థలను, పరిశ్రమలను నిస్సిగ్గుగా ధనవంతులకు అమ్ముతున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఓట్లు వేసుకున్న ప్రభుత్వాలు ఏం చేయాలంటే ప్రభుత్వాలు మొత్తం భూములన్నీ దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఈవేళ బంజరీ భూములుగా కనిపిస్తున్న సందర్భాలు ఉన్నాయి. పంటలకు దూరం అవుతున్న సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. అలా అవడం వల్ల మొత్తం ప్రపంచం అంతా, మొత్తం మానవాళంతా విషతూల్యం అయిపోయి మొత్తం ప్రజల ఆరోగ్యాలకే ఈవేళ ఇబ్బంది పరిస్థితి వచ్చిన్నది. అందుకే ఎప్పుడైనా భారత రాజ్యాంగం ఇచ్చిన విద్య గ్యారంటీ చేయబడింది. విద్యను మనం పేదలకి ఉచితంగా అందించాలా. అలాగే వైద్యం అంటే ఆరోగ్యం అందరికీ అందాలి కాబట్టి వైద్యాన్ని కూడా ఉచితంగా అందించాలా. అందుకే ఆ విధంగా అన్నీ ఆలోచిస్తూ ముఖ్యంగా ప్రైవేటీకరణ అనేది ఆపటం వల్ల వచ్చే లాభాలు ఏంటి ప్రధాన డిమాండ్లతో ఈ నెల వచ్చే 2వ తారీఖున అంటే జూలై 2వ తారీఖున విశాఖపట్నంలో అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు భారీ ర్యాలీ అండ్ బహిరంగ సభ జరుగుతుంది. ప్రజలు ప్రజాస్వామ్య